నెల 27, 28, 29 తేదీలలో కిసాన్ సెజ్లో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జొన్నవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహానాడు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పార్టీ బలోపేతానికి మహానాడు వేదికగా నిలుస్తుందని కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై పార్టీ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు. ఈ సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇది ఒక ప్రత్యేకంగా ఉంటుంది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఎటువంటి సందేహం లేదు. దీనికి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఓన్లీ ఎంపీ ఎమ్మెల్యే గారే కాదు, నిజ జీవితంలో యువతకి ఆంధ్రప్రదేశ్ మన నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలకి ఏం మంచి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇఫ్కోసెస్ వాళ్ళ అదృష్టం, మా ప్రజల అదృష్టం 3,000, 4,000 ఎకరం ఖాళీగా ఉంది. ఈరోజు ఎటువంటి ఇండస్ట్రీలు తీసుకొచ్చినా ఆడ పెట్టే స్తోమత ఆడ ఉంది, తీసుకొచ్చే స్తోమత వాళ్ళకు ఉంది. కాబట్టి ఈరోజు మహాసంగ్రామైన మహానాడిని మా ఆంధ్ర రేగడచెల్లి దగ్గర ఇఫ్కోసెస్లో జరపడం మా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ఇది తీసుకొచ్చి చేసినందుకు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున, మా నాయకుల తరఫున, మండల నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి ఈ ఊరు నుంచి ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుల్ని 190 మందిని ఈ మహానాడికి ఆంగి వినూతన్నుగా సపోర్టుగా ఉండి మా ఎమ్మెల్యే గారికి జయప్రదం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సెలవు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మన నెల్లూరు జిల్లాలో జరుగు తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా నిన్న ఎమ్మెల్యే గారు నియోజకవర్గ కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు నేను మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రతి గ్రామంలో కూడా సమాయత్తం అవుతున్నాం. అందరం కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఆ 3 రోజుల కార్యక్రమం ఎలా నిర్వహించాలి ఏమిటి అనే విషయాన్ని నిన్న ఎమ్మెల్యే గారు తెలియజేశారు. దాన్ని మేము గ్రామాల్లో కూడా మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా అందరం సిద్ధంగా ఉండి ఎమ్మెల్యే గారు ఏ కమిటీల్లో ఎవరెవరికైతే ఏ పనులకి వాళ్ళు కేటాయిస్తారో మరి ఆ కేటాయించిన పనులన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించి మరి మహానాడు విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా చేయాలని తీర్మానం చేసుకున్నాం. మరి ఆ విషయాన్ని మరి మీకు తెలియజేసి మరి దీనికి ముఖ్య కారణమైన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి ఈ మహానాడిని తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి దీన్ని పూర్తి సక్సెస్ చేస్తామని చెప్పి అందరి తరఫున మన బుచ్చిరెడ్డిపాలెం మండలం అందరి తరఫున కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి తర్వాత మండల ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ అక్క నిన్న బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎస్ఎస్ కళ్యాణ మండపంలో కార్యకర్తలను ఉద్దేశించి ఈ మహానాడిని ఏ విధంగా నిర్వహించాలి, ఎట్లా నిర్వహించాలి, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నిన్న కార్యకర్తలను ఉద్దేశించి సమావేశం జరపడం జరిగింది. దానికి సంబంధించి మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి గడప గడపకెళ్ళి జనాభాని కలుసుకొని ఈ మహానాడు యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ఈ మహానాడు మన నియోజకవర్గంలో జరగడం వల్ల మన నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, మహానాడులో తీసుకునే తీర్మానాలు కానీ మహానాడులో జరిగే ప్రతి చర్చ మన నియోజకవర్గ భవిష్యత్తు మార్చే విధంగా ఉండబోతుందని, జనాభాకు కూడా ప్రతి ఒక్కరికి ఈ మహానాడు ఉపయోగపడే విధంగా ఉంటుందని, ఇందు మూలంగా మన పత్రికా విలేకరుల మూలంగా జనాభా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ మహానాడు మన జిల్లాలో జరగడం నిజంగా మన గర్వకారణం. దీన్ని నెల్లూరు జిల్లాలో అందులో మన కోవూరు నియోజకవర్గంలో జరపడం మన ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ అక్క, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్కి
ముఖ్యంగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ మహానాడు గతంలో ఎప్పుడూ జరగని విధంగా చరిత్రలో నిలిచిపోయేటట్టు ఈ మహానాడిని మా తెలుగుదేశం కార్యకర్తలందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విజయవంతానికి అందరి మద్దతు మాకు అవసరమని, ఈ మహానాడిని జయప్రదం చేసే విధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు దొన్నవాడ గ్రామంలో మా మండల నాయకుల సమక్షంలో జరుపుకునే ఈ ట్రస్ట్కి ముఖ్యమైన విధానం, నిన్నటి రోజున బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మా అధినేత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఒక దిశానిర్దేశం ప్రకటించారు. ప్రతి గ్రామంలో ఇదే విధంగా మీటింగ్ పెట్టుకొని ప్రతి కార్యకర్తకి ప్రతి ఓటర్కి తెలిపి రాబోయే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు భుజ స్కంధాల మీద మహాసంగ్రామం అయిన మహానాడిని అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహానాడు 44 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లా వేదికగా మహానాడు సమాయత్తం కావాల్సిందిగా నిన్న మా శాసనసభ్యులు ఆదేశించారు. తదనుగుణంగా ఈరోజు మండల పార్టీ సమావేశం జరుపుకోబడి మహానాడు నిర్వహణ, దాంట్లో మా పాత్ర ఇవన్నీ మేము డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈ మహానాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల్లూరు జిల్లాలో, అది కూడా కోవూరు నియోజకవర్గం, కొన్నిసారి కడపలో జరిగింది కూడా రెడ్డప్ప గారు మాధవ్ ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మహిళా శాసనసభ్యురాలు. వీరి మీద నమ్మకంతో గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంకల్పం ఇది. నెల్లూరు జిల్లాలో మహానాడు జరపాలన్న ఆయన సంకల్పం. మనకి సంక్రాంతి తర్వాత మరో సంక్రాంతి, పసుపుమయమయ్యే, జిల్లా వ్యాప్తంగా పసుపుమయమయ్యే అతిరథ మహారథులు పార్టీ పెద్దలందరూ కూడా వేదికయ్యే మహానాడు, అది మన కోవూరు నియోజకవర్గం జరగడం చాలా సంతోషమైన విషయం. అది కూడా కాకుండా నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడు ఇది. కాబట్టి మన గౌరవ ఎంపీ గారు, మన శాసనసభ్యులు ఏ కార్యక్రమం చేసినా కూడా అది చాలా హుందాగా, చాలా రాయల్టీగా ఉంటాయి ఆ కార్యక్రమాలు. అదేవిధంగా ఈరోజు మహానాడు కార్యక్రమం మన కోవూరు నియోజకవర్గంలో జరుగుతోంది కాబట్టి విశిష్ట అతిథులు, మనకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విశిష్ట అతిథులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మొత్తం పాలిట్ బ్యూరో సభ్యులు, మొత్తం తెలుగుదేశం కేడర్ అంతా కూడా మన నెల్లూరు జిల్లాకు వస్తుంది. కాబట్టి మన నెల్లూరు అతిథి మర్యాదలు వాళ్ళకి ఏ లోపం లేకుండా, వాళ్ళ సౌకర్యాలకు ఏ విధమైన భంగం కలగకుండా, వాళ్ళ మర్యాదలకు ఏ విధమైన భంగం కలగకుండా క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికొకరు సమన్వయం చేసుకొని మన ఎంపీ గారికి కానీ, మన ఎమ్మెల్యే గారికి కానీ, మన జిల్లా నాయకులకు కానీ, మొత్తం మీద మన నెల్లూరు జిల్లాలో వీరందరి మర్యాదలు ద్విగుణీకృతం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మండలాధ్యక్షులు చెప్పినట్టు సువిశాలమైన తీర ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం మన కోవూరు నియోజకవర్గంలో ఉంది. వచ్చేది కూడా రాష్ట్ర మంత్రులందరూ ఇక్కడికే వేదిక వస్తాయి, మన మహానాడు వేదిక మీద ఉంటారు. కాబట్టి మన వేమిరెడ్డి దంపతుల వీళ్ళ అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయంటే, ఎన్నో సంవత్సరాల నుంచి పీడుబడిపోయిన కిసాన్ సెజ్లో విత్తనాల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గడిచిన 2-3 నెలల్లోనే సోలార్ పవర్ ప్లాంట్ తీసుకురావడం, ఇంకా వాళ్ళ అభివృద్ధి ఈ మహానాడుతో దిగ్విజయంగా కొనసాగాలని, వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి అజరామరమైన కీర్తి వాళ్ళకి దక్కాలని కోరుకుంటూ, తదనుగుణంగా
వాళ్ళు ఏ విధంగా వినియోగించుకుంటే మమ్మల్ని ఆ విధంగా ఉపయోగపడి మహానాడుని జయప్రదం చేయడంలో సఫలీకృతం కావాలి మనమందరం అనేది కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.